దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, నోవాహు గారి యొక్క చరిత్రలో అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. అనేక ఆత్మీయ విషయముల ద్వారా బలపరచబడుతూ ఉన్నాం. ఈరోజు నోవాహు కోడళ్ళ గురించిన ఒక 3 సత్యాలు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ఈ సత్యాలు దేనికంటే మన ఆత్మ సంబంధమైన జీవితానికి ఇవి ఉపయోగపడతాయి. నేను ఒక 3 విషయాలు ఈ కోడళ్ళ గురించి మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఆదికాండం 6వ అధ్యాయం 18వ వాక్యంలో, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడళ్ళను ఆ వాడలో ప్రవేశింపవలెను. అంటే ముందు ప్రమాదం ఉంది, అపాయం ఉంది, నాశనం ఉంది. దాన్ని తప్పించుకోవడానికి ఇదిగో సిద్ధపరచబడిన ఆ ఓడలోనికి నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్ళు ఆ ఓడలోకి వెళ్ళమని దేవుడు అనుమతి ఇచ్చాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఎందుకు కారణం ఏమిటి అంటే ఆ యొక్క నోవాహే దీని కారణం. నోవాహు ఆ తరము వారిలో నీతిమంతుడిగాను, నిందారహితుడిగాను, దేవునితో నడిచిన వాడుగాను దేవుడు చూచి ఆ ప్రమాదము నుండి, ఆ శాపం నుండి దేవుడు తప్పించే విధానం చూపిస్తున్నాడు. మీరు ఆ ఓడలోకి మీరు వెళ్ళండి అని దేవుడు చెప్పుచున్నాడు. అయితే వారు లోపలికి వెళ్ళడానికి మరొక వచనం కూడా మీకు చూపిస్తున్నాను ప్రియులరా. ఆదికాండం 7వ అధ్యాయం 12-13 వాక్యాలు చూస్తే, 40 రాత్రులు 40 పగళ్ళను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. ఆ దినమంది నోవాహు కుమారులకు షేమును, హామును, యాపేతును, నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడళ్ళను ఆ ఓడలోకి ప్రవేశించవలెను అని ముందు వాక్యంలో మనం చూసాం. ఇప్పుడు 2వ వాక్యంలో ఆ ఓడలో ప్రవేశించిరి. 3వ వాక్యం కూడా చూపిస్తున్నాను. ఆదికాండం 8వ అధ్యాయం 18వ వాక్యంలో, కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడళ్ళను బయటికి వచ్చిరి. మరి ఈ 3వ వాక్యంలో ఆ యొక్క జల ప్రళయంలో నుండి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చేసాడు. అయితే ఎందుకు ఈ 3 వచనాలు మీకు చదివి వినిపించాను అంటే, ఆ 3 వచనాల్లో నోవాహు గారి యొక్క కోడళ్ళు ఉన్నారు ప్రియులారా. వారితో పాటు కోడళ్ళు ఉన్నారు. ఈ కోడళ్ళ గురించిన విషయాలు ఒక 3 సత్యాలు మీకు నేను చెప్పాలని నేను ఆశిస్తున్నాను ప్రియులారా. అవి ఏమిటి అంటే, ఈ కోడళ్ళకు అక్కడ 3 అనుభవాలు ఉన్నాయి. ఒకటి, వారికి పెద్దవాడైన మామయ్య ఉన్నాడు, అలాగే అత్తయ్య ఉంది, ఆ తర్వాత వారికి భర్తలు ఉన్నారు. ఆ ముగ్గురు భర్తలు ఉన్నారు. మరి ఈరోజు మనం వారి ముగ్గురిని మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మొట్టమొదటి అనుభవం ఏంటంటే, వారందరి ఎడల వీరు విధేయత కలిగిన వారు. విధేయత లేకపోతే వారు కడవరకు వారితో ఉండేవారు కారు. ఆ కోడళ్ళు వారితోనే ఉన్నారు, ఆ పెద్దవారితో ఉన్నారు, భర్తలతో ఉన్నారు. మరి విధేయతే దానికి ప్రధాన కారణం. నేటి కాలంలో క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పుడు వారిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రప్రదమైనది ఆస్తిపాస్తులు ఉండవచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, ఎన్నెన్నో ఉండొచ్చు, కానీ శ్రేష్టమనేది దేవుడు చూచేది విధేయత. ఆయన వినయము గల వారి యొద్దే ఆయన నివాసం చేస్తానని చెప్పాడు. ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారి దగ్గరే దేవుడు ఉంటాడు. కనుక ఈ ముగ్గురు కోడళ్ళు
విధేయత అనుభవం ఉండబట్టే అంతిమ వరకు కూడా వాడలో వెళ్ళేటప్పుడు, వాడలో ఉన్నప్పుడు, వాడ నుండి బయటికి వచ్చేటప్పుడు వారితో ఉన్నట్టు మనం లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. దీనికి మనకు మూల కారణం ఏమిటి అంటే మన ప్రభుల వారే. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. కాబట్టి ప్రభు వారి దగ్గర మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన మన కొరకు ఆయన మరణానికి వెళ్ళినప్పుడు తన్ను తాను తగ్గించుకొని ఆయన మనుషుడిగా, దాసుడిగా, రిక్తుడిగా తన్ను తాను మరణము పొందినంతగా విధేయత చూపాడు. ఈ నేటి కాలంలో ఈ విధేయత అనే అనుభవం ఎవరి జీవితంలో, ఎవరి కుటుంబంలో ఉంటుందో అన్ని విజయాలే, అన్ని విజయాలే. ప్రియ దేవుని పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో తాను పొందిన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నట్టు మనం చూస్తాం. కాబట్టి ఈ విధేయత దేని ద్వారా వస్తుంది? శ్రమల ద్వారా, కష్టాల ద్వారా. వాటన్నిటి గుండా మనం వచ్చినప్పుడు శ్రమల ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే విధేయత. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, మరి మామయ్య గారి దగ్గర, అత్తయ్య దగ్గర, భర్తల దగ్గర వారు ఎంత విధేయత లేకపోతే వారు ఆ స్థితిలో ఉన్నారు ఆలోచన చేయండి ప్రియులారా. అవును, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వాక్యంలో తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తన్ను తాను తగ్గించబడును. కాబట్టి వీరు తన్ను తాను వారు తగ్గించుకున్నారు. విధేయత దగ్గర ఏముంటుందంటే తగ్గింపు జీవితం ఉంటుంది. వారి దగ్గర ఏముంది అంటే విధేయత ద్వారా వచ్చింది వారికి తగ్గింపు జీవితం. ఈ తగ్గింపు జీవితం ఉండడం చేత అందులో నుంచి లోబడుట అనేది శ్రేష్టమైన లక్షణం ఉంటుంది ప్రియులారా. లోబడము అనేది ఆ లక్షణం విధేయత కలిగిన వారిలో ఉంటుంది. నేను వరుసగా ఒక 5 విషయాలు మీకు చెప్తాను ప్రియులారా. మొట్టమొదటిగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో దేవునికి లోబడి ఉండుడి అని ఉంది ప్రియులారా. మొట్టమొదటిగా మనం దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మన ఎదుటి పారిపోవును అన్నమాట ఉంటుంది. దేవునికి లోబడి ఉండాలి. కారణం ఏంటంటే ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త, ఈ విశ్వానికి సృష్టికర్త, ఆయన సర్వాధికారి. కాబట్టి ఆయనకు ప్రతి ఒక్కరు కూడా, రాజులైన అధికారులైన లోబడి ఉండాలి. వీరు విధేయత చూపిన వారు కనుక వీరి దగ్గర ఏముంది, ఏ లక్షణాలు మనం చూడగలుగుతామంటే వారు లోబడిన స్వభావం ఉంది వారి దగ్గర, వారు విధేయత కలిగిన వారు. సెకండ్, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో ఏముందంటే చిన్న పిల్లలారా పెద్దలకు లోబడి ఉండుడి. అవును, వారికంటే పెద్దలైన మామయ్య, అత్తయ్య, భర్త, వారికంటే పెద్దవారు కనుక వారు లోబడడం నేర్చుకున్నారు. కనుకనే వారు వారితో ఉన్నారు. ఏమాత్రం ఆ విధేయత లేకపోతే, లోబడే స్వభావం లేకపోతే ఇమడలేరు. ఆ అత్తమామలకు దూరం అవడము, లేకపోతే ఆ గ్రామానికి దూరం అవడము, లేకపోతే వారు సపరేట్ అయిపోవడము, వేరు ఫ్యామిలీగా పెట్టుకోవడము, ఇవి జరుగుతాయి. కాబట్టి వారు పెద్దలకు లోబడే స్వభావము ఉంది కనుక వారు చివరి వరకు చక్కగా వారు ఉన్నారు. చివరి వరకు ఆ జలప్రళయం అయ్యేంత వరకు కూడా వారు ఉన్నట్టు లేఖనంలో మనం చూస్తున్నాం. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు స్వపురుషులకు లోబడి ఉండుడి, స్త్రీలారా స్వపురుషులకు లోబడి ఉండుడి. వారు తమ భర్తలకు వారు లోబడి ఉన్నారు కాబట్టి చక్కగా ఆ కుటుంబం క్షేమంగా ఉంది ప్రియులారా. చక్కగా ఆ కుటుంబంలో భర్తకు లోబడిన స్వభావం వారికి ఉంది కనుక ఏ సమస్య లేదు. దేవునికి లోబడిన వారు, పెద్దలకు లోబడిన వారు, తన యొక్క స్వపురుషులకు వారు లోబడిన వారు.
తర్వాత తీతు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 1వ వాక్యంలో అధిపతులకును అధికారులకును లోబడి ఉండుడి. కనుక వారికి ఒకవేళ మావయ్య గారు, అత్తయ్య గారు, భర్త గారు వారు అధికారం ఉంది. వారిని గద్దించడానికి ఏదన్నా ఏదో చిన్న విషయంలో వారికి బాధ కలిగినప్పుడు గద్దించిన అనుభవాలు ఉంటాయి. వారి మీద పెత్తనం చేసే అనుభవాలు కూడా ఉంటాయి. పెద్దవారు కదా, పెద్దవారు అధికారం వహిస్తారు. పెద్దవారు వారి మీద కొంత చొరవగా కొన్ని హెచ్చరికలు కూడా వారు చేసి ఉంటారు. అయితే వారికి లోబడే స్వభావం ఉంది ప్రియులరా. కనుకనే అధిపతులకును అధికారులకును లోబడిన ఆ వాక్యం వారి జీవితాల్లో కూడా నెరవేర్చబడింది. తర్వాత సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వాక్యంలో గద్దింపునకు లోబడేవారు, వారు గద్దింపునకు లోబడేవారు. అవును ప్రియులరా, గద్దింపునకు వారు లోబడేవారు గనుక అక్కడ ఉంది, మూఢుడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడేవారు బుద్ధిమంతుడగును. కనుక వారు లోబడే బుద్ధిమంతులు వారు. కనుక ఈ 5 విషయాలు ఎందుకు చెప్పాను అంటే, మొట్టమొదటి లక్షణం నోవాహు కోటండ్రుల దగ్గర నేను చూసింది, పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన విషయం, వారు విధేయత అనే శ్రేష్టమైన లక్షణం కలిగిన వారు. రెండవది ఐక్యత. విధేయత తర్వాత వారి దగ్గర ఉన్నది ఏంటంటే ఐక్యత. వారు అక్క చెండ్రుల వరుస అవుతారు కదా. కనుక 133వ కీర్తన 1వ వాక్యంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం, అది పురుషులను బట్టి రాయబడింది. అలాగే సహోదరులు కూడా ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం. వారు ఐక్యత కలిగి ఉండబట్టే అక్కడ కలిసి ఉన్నారు. లేకపోతే ఏ ఒక్కరైనా ఐక్యత లేకపోతే అక్కడ ఉండేవారు కారు. ఎంత మంచి కోడండ్రులను నోవాహు గారు కలిగి ఉన్నారండి. ఎంత చక్కని కుటుంబం అండి ఇది. కనుక ఐక్యత లేకపోతే వారు వాడలో ఉండేవారు కానే కారు. వారి దగ్గర ఐక్యత అనే మంచి స్వభావం వారి దగ్గర ఉంది. ఆ ముగ్గురు కోడండ్రుల మధ్య ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 2వ వాక్యంలో చూస్తే, ఎదుటివాడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి అంటే దాని అర్థం ఏంటంటే, ఐక్యత కలిగి ఉండడానికి ఎదుటివారు ఎలాంటి వారంటే నాకంటే గొప్పవారు, నాకంటే శ్రేష్టమైన వారు, అన్ని విషయాలలో నాకంటే గొప్పవారు అనే తత్వము ఎవరికైతే ఉంటుందో వారు కలిసిమెలిసి ఉంటారు. నాకంటే వీళ్ళు ఏం గొప్పవాళ్ళు, దేనిలో గొప్పవాళ్ళు అని ప్రశ్న తలెత్తితే అక్కడ ఒకరు కూడా ఉండేవారు కాదు కోడండ్రులు. వారందరూ ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారంటే, ముగ్గురు కోడండ్రులు వారు మంచి ఐక్యత స్వభావం కలిగిన వారు. తర్వాత 3వ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకానికి తీసుకొస్తూ ఉన్నాను. 3వది బాధ్యత కలిగిన వారు. వారు ఎంతో బాధ్యత కలిగిన వారు. ఎందుకంటే మరి అందరూ మరి నోవాహు గారి గురించి గొప్పగా చెప్పుచున్నప్పుడు మామగారి ఆధిపత్యంలో మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో ఆ యొక్క నాశనం అనే జల ప్రళయంలో నుండి దాన్ని తప్పించుకోవాలంటే వీరు బాధ్యత వహించవలసింది. మామగారు చెప్పిన మాట, అత్తయ్య గారు చెప్పిన మాట, భర్త చెప్పిన మాట వారు వినిపించుకోవాలి. ఓ చక్కని మాట ఉంది. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 13వ వాక్యంలో, తన మీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును. కనుక వారి మీద బాధ్యతలు స్థిరపరిచారు. ఆ బాధ్యతలు ప్రతి కుటుంబంలో ప్రతి సోదరిమణికి బాధ్యతలు పెడతారు. మామయ్య కానీ అత్తయ్య కానీ భర్త కానీ వారి మీద బాధ్యతలు మోపుతారు. వాటిని భరించాలి, వాటిని సహించాలి. కాబట్టి నోవాహు యొక్క కోడండ్రులు ఎవరు అంటే బాధ్యతతో వారు ఉన్నవారు, బాధ్యతలను వహించిన వారు, బాధ్యతతో కూడిన ఆ యొక్క కుటుంబాన్ని కొనసాగించిన వారు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ 3 విషయాలు మర్చిపోవద్దు. విధేయత కలిగిన వారు, రెండవది
ఐక్యత కలిగిన వారు. మూడవది బాధ్యత కలిగిన వారు. బాధ్యత కలిగిన వారు పని భారం కలిగి ఉంటారు. బాధ్యత కలిగిన వారు ఆ యొక్క భర్తకిని, అత్తయ్యకిని, మావయ్యకి మంచి పేరు తెచ్చిపెడతారు. కనుకనే నోవహు కోడండ్రులు అంటే ప్రపంచానికి గొప్ప పేరు తెచ్చారు. వారితో పాటు కడవరకు కోడండ్రులు ఉన్నారంటే గొప్ప విషయం కదా. ప్రపంచంలో అటువంటి కోడండ్రులు ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చాలామంది కొత్తగా పెళ్ళి అయిన నెలకో, 2 నెలలకో, 3 నెలలకో వారికి ఏదో ఒక చిన్న విషయంలో సమస్యలు తలెత్తి వారికి దూరం అయిపోతూ ఉంటారు. ఈ కోడలు వచ్చిందండి, ఈ కాపురంలోకి చిచ్చు పెట్టిందండి అని ఎంతమంది బాధపడే అత్తమామలు ఉన్నారు. నా యొక్క కుమారుని మార్చేసిందని వాపోయేవారు ఎంతమంది లేరు. ఆ తర్వాత భార్య రాగానే మరి కుమారుడు కూడా మేము బయటికి వెళ్ళిపోతున్నామని అలా వెళ్ళిన కుమారులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఆ యొక్క కోడళ్ళు ఎలాంటి వారు అంటే వారు విధేయత, పరిపూర్ణ విధేయత కలిగిన వారిని, వారు పరిపూర్ణంగా ఐక్యత కలిగిన వారు అని, వారు పరిపూర్ణంగా బాధ్యత కలిగిన వారుగా ఉన్నారని ఈ ఈ యొక్క సందర్భంలో మనకు అర్థమవుతుంది. నా ప్రియమైన కోడండ్రులు, మీరు కూడా ఇలాగా అత్తయ్యకి, మావయ్యకి, భర్తకి విధేయత కలిగి లోబడి ఉండండి. రెండవది ఐక్యత కలిగి ఉండండి. తోడి కోడళ్ళు ఉంటారు. ఆ ముగ్గురు తోడి కోడళ్ళు ముగ్గురు కలిసి ఒకే మాట, ఒకే బాట, ఒకే ఆ యొక్క పనితీరు అయితేనే వారు కడవరకు అక్కడ కుటుంబంలో ఉన్నారు. తర్వాత మూడవది బాధ్యత. తన యొక్క బాధ్యత, నా మామయ్య గొప్ప దైవజనుడు, నా అత్తయ్య గొప్ప భక్తి పొర్రాలు, నా భర్త ఆ దైవజనుని యొక్క కుమారుడు అని ఒకరికొకరు వారు ఎంతో బాధ్యతగా పనిచేశారు. కనుకనే ప్రపంచంలో వారికంటూ ఒక చరిత్ర దేవుడు ఏర్పాటు చేశాడు. క్రైస్తవ లోకానికి ఈ కోడండ్రుల గురించిన ఈ 3 సత్యాలు పరిశుద్ధాత్మ ద్వారా మరి బయలుపరిచినప్పుడు మీరు కూడా అటువంటి లక్షణాలు కలిగి ప్రతి కుటుంబంలో మీరు అలా వ్యవహరించాలని, ఆ విధంగా మీరు ఉండాలని, అలాగా మీ కుటుంబాల్లో మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఈ మాటలు విరమిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మెండారుగా మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీకు వందనాలు. థ్యాంక్ యూ.